ఇక్కడ చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు ప్రస్తుతం. అతనితో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు అంటే ఏం జరిగింది? మీ మీ ఫ్యాకల్టీస్ కూడా అలా ఎట్లాంటి ఇబ్బంది పెట్టేవాళ్ళ? అబ్బాయిలనైనా అమ్మాయిలనైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టేవారు. ఒకప్పుడు మేము రెస్పెక్ట్ ఇచ్చాము. బట్ ఇప్పుడు లాస్ట్ టైంకి వచ్చాక టార్చర్ చేసి అంటే పాయింట్అవుట్ చేయడం ప్రతి ఒక్క స్టూడెంట్ని. సో అలా అంటే ఏవైనా కరెక్షన్స్కి తిప్పించడం. అవును సార్, మా ఒక్క బ్రాంచ్కి ఇలా చేస్తున్నారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు సాయితేజ ఒక్కడనే తన చాటింగ్స్ కూడా నేను కూడా చదివాను. దాంట్లో చాలా దారుణంగా ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. మాకు అంత తెలీదు, చాటింగ్స్ అనేది మాకు అంత తెలియదు, కానీ ఓన్లీ స్క్వేర్ షీట్ అంటే రికార్డ్ వరకు అయితే మాకు తెలుసు అంతే. క్లాసెస్లో కూడా పాయింట్అవుట్ చేయడం ఇలా చేసేవారు. ఇక్కడ ఒక్కొక్కరు ఏంటి అసలు మీకు సంబంధించి ఏమన్నా చెప్తున్నారా? ఏమైంది అసలు సాయితేజకు సంబంధించి? లెక్చరర్స్ ఏమన్నా వాళ్ళ వైపు నుంచి టార్చర్ ఏంటి అసలు? వాళ్ళ సైడ్ నుంచి అయితే మామూలుగా రికార్డ్స్ కోసం ఒక మేడం బాగా ఇబ్బంది పెట్టారు. అండ్ సెక్షువల్గా అయితే ఇంకో మేడం బాగా మెసేజ్లు చేయడం అటు చేయడం వల్ల అబ్బాయి ఇంకా రెండు విధాలుగా ప్రాబ్లం పడి చనిపోయాడు. అసలు ఎవరికన్నా చెప్పే ఛాన్సెస్ ఉందా సాయితేజ? చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరికి చెప్పాడు అంతే. మాకు ఇప్పుడే తెలిసింది. సో మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఆ స్టూడెంట్స్ ప్రస్తుతం అయితే న్యాయం కోసం, మేనేజ్మెంట్ దగ్గర న్యాయం కోసం వీళ్ళందరూ కూడా వాళ్ళ క్లాసెస్ అయిపోయినా వీళ్ళందరూ వెళ్ళిపోయే టైం అయినా కూడా ప్రస్తుతం అతనికి న్యాయం జరగాలని పేరెంట్స్, అంటే ఆ సాయితేజ పేరెంట్స్ ఎవరు ఇక్కడ లేరు, ఎవరు లేకపోయినా కూడా ప్రస్తుతం వీళ్ళైతే ఆందోళన కొనసాగిస్తున్నటువంటిది అయితే ఉంది. దీనికి తోడు ఎందుకంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. ఏంటి అసలు దీనికి సంబంధించి అసలు అతనికి ఎన్ని ఇబ్బందులు పడితే కానీ ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉండదు. అసలు ఏంటి అంటే ముఖ్యంగా వీళ్ళలో ఒకరికొకరు కొంత మాట్లాడడానికి వీళ్ళు చాలా డిస్కషన్ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఉన్నటువంటి చాటింగ్స్ కానీ, ఆ ఫొటోస్ కానీ, ఆ వీడియోస్ కానీ వీటన్నింటితోనూ ప్రస్తుతం అయితే చాట్ చేస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఏం సమయం అసలు అంటే కాలేజీలో మొదటి నుంచి ఇదే పొజిషన్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఈ బ్రాంచ్ వాళ్ళకి ఆ మేడంకి ఉన్నటువంటి పొజిషన్ లేదు సార్? క్లాస్ టీచర్ అయిన కానీ నుండే ఆ మేడము అతనితోటి క్లోజ్గా మాట్లాడాలు ఇవన్నీ చేస్తున్నారు, ఫ్లట్టింగ్ ఇవన్నీ. చివరికి ఇలాగ ఏటైందో తెలియలేదు. సో వాళ్ళ పేరెంట్స్ ఎవరిని వచ్చారా? మీరు పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసు పెట్టారా? ఇంకో పెట్టడానికి వెళ్ళాం సార్. తమ్ముడు వచ్చాడు, కాలేజీలో ఏమించి కంప్లీట్ చేస్తే యాక్షన్ తీసుకుంటానన్నారు. ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు వెళ్ళి అడుగుతున్నాం. అంటే ఇప్పటివరకు అయితే కాలేజ్ వాళ్ళు ఎట్లాంటి తీసుకోలేదా? యాక్షన్ ఏంటి తీసుకోలేదు. మేడములతో కూడా ఏంటి మాట్లాడించలేదు సార్. లోపల ఉంచేసి వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా? మేడం వాళ్ళు ఉన్నారా? వెళ్ళిపోయారా కాలేజీలో? ఇప్పుడు వాళ్ళ తప్పు లేకపోతే వాళ్ళకి బయట పిలిపించి అడిగించాలి కదా. వాళ్ళు ఎందుకు బయట పిలిపించట్లేదు? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. అంటే ఇందులో ఆల్రెడీ చాటింగ్ చేసి రెడీ హ్యాండెడ్గా ఉంది కదా, దీని ప్రూఫ్లన్నీ ఉన్నాయి కదా. మరి వాళ్ళ తప్పు ఉంది, వాళ్ళు బయటికి కూడా పిలిపించట్లేదు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు ఎవరు కూడా. సో ప్రస్తుతానికైతే ఆ విద్యార్థులందరూ కూడా పేరెంట్స్ లేకపోయినా అక్కడ కేవలం వాళ్ళ చనిపోయినటువంటి సాయితేజ తమ్ముడు మాత్రమే ఉన్నాడు. సాయితేజ తమ్ముడు కాకుండా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆ స్టూడెంట్స్ అంతా మేనేజ్మెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. మేనేజ్మెంట్ దగ్గర వీళ్ళైతే కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకంటే లోపలే ఈ ఇద్దరు లెక్చరర్స్, బేగం అనే హెచ్ఓడి, మరొక లెక్చరర్ ఇద్దరు కూడా లోపలే ఉన్నారు. వాళ్ళ లోపల నుంచి అయితే ఇంతవరకు బయటకు రాలేదు. వాళ్ళు వస్తే కానీ ఏ విషయం అనేది తెలియదు. వాళ్ళు తప్పు చేయకుండా ఉంటే వాళ్ళు లోపల ఎందుకు ఉంచుతున్నారు, వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావచ్చు కదా అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. లెక్చరర్స్ మానసికంగాను అదేవిధంగా లైంగికంగాను వేధింపులకు గురి చేయడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడాయి అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం మేనేజ్మెంట్కి వాళ్ళకి సంబంధించినటువంటి కంప్లైంట్ అయితే ఇస్తున్నారు. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటనేది చూడాల్సినటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే విద్యార్థి టీచర్స్, లెక్చరర్స్ యొక్క వేధింపులకు గురయ్యి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి పోలీసులకి అయితే కేసు పెట్టారు. దీని తర్వాత అసలు ఏం చేస్తారు, మేనేజ్మెంట్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, చనిపోయినటువంటి సాయితేజకి ఏ విధమైన న్యాయం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.